పరిశుద్ధాత్మనికి స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ముక్కోపము వల్ల నిమిషములో మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదనుంది. ఎక్కువ కోపం వల్ల ఏమైపోతుంది? మండిపడడం వల్ల. అందుకే వాక్యం గుర్తు చేస్తుంది చూడండి, యాకోబు 1:20. కోపాగ్ని ఏమవుతుందంటే దుఃఖానికి కారణం. కోపానికి దుఃఖం వస్తుంది. మళ్ళా నువ్వు ఎంత కోపం పడతావో అంత దుఃఖపడవలసి వస్తుంది. దేవుని కోపమా అది మర్చుకుంటాం. దేవుని ఉగ్రత నీ మీదకు ఉందా అంటే నువ్వు దగ్గర కావాలని అర్థం. ముక్కోపుగా మరి పండ్లు కొరుకుడు ఇవన్నీ ఉన్నాయా అంటే అది ఏంటంటే నీతికి వ్యతిరేకమైనదని అర్థం. మనుషుని నీతి ఈ రోజున దేవుని వాక్యం మనం ముక్కోపము నిమిషంలోనే ఉంటుంది. చదవండి అక్కడ యాకోబు 1:20 చాలామందిలో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మంచిగా ఉందనుకోవద్దు. అందరిలో కూడా బలహీనతలు, బాధలు, సమస్యలు అందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున దేవుడి వాక్యం గుర్తు చేస్తుంది ఏంటంటే మనము కోపపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండొద్దు. అందుకే ఈ కోపం గురించి దేవుడు నాకు ఒక చిన్న మెసేజ్ చేయడానికి నాకు ప్రేరేపణ వచ్చింది. ఎందుకంటే నరుని కోపము యాకోబు 1:20 అంటే ఎక్కువ కోపము దేవుని నీతి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అయితే నీతి తప్పిపోయిన వారే కోపపడతారని అంది. ప్రియ సహోదరులారా జాగ్రత్త. ప్రభు ఫలాలు పొందుకున్న మనము ప్రియమైన బిడ్డలుగా అదుపులో నాలుగుంచుకున్నప్పుడు 7 days ఉపవాసాలండి. ఈ రోజుతో ఎండ్ 7 day ఇవాళ లాస్ట్ డే. ఎందుకంటే ఈ 7 days కూడా ప్రభు పాదాల చెంత మనం మొరపెట్టుకున్నాం. ఆయన వాక్యము వినివారుగా మీరు వచ్చినట్లయితే మరి నడుచుకున్న వారైతే ఆయన వాక్యానుసారంగా చాలా మంచిది. ఎందుకంటే ఆశీర్వాదాలు కారకులుగా ఉండాలి తప్ప మరి దేవుని శక్తిని కోల్పోయిన బలహీనంగా మనం ఉండొద్దు. ఎందుకంటే పరిశుద్ధులు యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధ స్థలాలుగా ఉన్నాయని దేవుడు గుర్తు చేస్తాడు. ఈ పరిశుద్ధ స్థలాల్ని మీ హృదయాలను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని ఆత్మీయ స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు మంచి మెలకువ కలిగి అన్ని విషయంలో కూడా మరి ఎదుగుతారు. ఎవడైనా ఒకవేళ బాధలు అనుభవిస్తున్నప్పుడు అతను అనుకోవచ్చు కదా, నాకు ఈ బాధలు ఎందుకు, దేవుడు నాతో లేదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు తనతోనే ఉన్నాడని ప్రభు అంటాడు కదా. దేవుడు కీడు విషయం శోధింపబడిన నేరడు. ఒకవేళ కీడులు ప్రమాదాలు వస్తున్నాయంటే ఎవరు చేసుకున్న వారి పనులను బట్టి వారికి కీడులు వస్తాయి. అది తప్పదు. ఎందుకంటే ఈ ప్రమాదం ఎందుకు వస్తుందని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పనులు భారం బట్టి నీ పనులలో నీ విపరీత బుద్ధి వినాశనం అంటారు కదండి. అలాగనే శోధనకి ప్రారంభం ఏంటంటే పరిశుద్ధ నిధిని మనం కోల్పోవడంతో శోధన వస్తుంది. ఆశలు బట్టే నాశనం వస్తుంది. పాప యొక్క ఆకర్షణ బట్టే ప్రమాదాలు వస్తుంది. దురాశను బట్టి ఎన్నో ఇబ్బందులు అయిపోతున్నాయి. అందుకని ఈ రోజున ఎందుకు నీ కోపం? ప్రతివాడు తన స్వకీయ దురాశను చెప్పే ఏడవబడుతూ ఉంటాడు. ఇంకా ఏడవబడి మల్ల కొల్పబడిన వాడే ఉంటాడంట. అందుకే శోధింపబడుతూ ఉంటాడు. ఈ రోజున ఆత్మీయ మరణము అంటే యాకోబు 5:20 చూసినట్లయితే యాకోబు 5:20 ఒక మాట మనకి గుర్తు చేస్తాడు. 5:20 ఏంటంటే ఆత్మీయ మరణం. వారి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పువేయనని తాను తెలుసుకున్నాడు. అది చూసారా, ఒక పాపిని రక్షించాలంటే ఏం చేయాలా? మనం ఇష్టపడాలి, ప్రేమించాలి, అతని గురించి క్షమించాలి, అతని చూచి వ్యక్తిగతంగా మన జీవితంలో మనం వారి కోసం ప్రార్థించాలి. అంతేగాని ఒక పాపిని చూస్తూ నువ్వు పాపి అని అనేంత అర్హత మనకు ఉండదు. జాగ్రత్త. ఎందుకంటే పాపిని క్షమించే దేవుడే ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా గుర్తుపెట్టుకోండి, ఆత్మదాహంతో మీరు ఉండండి. ఎందుకంటే ఆత్మీయ జీవితము చాలా విలువైంది. పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఈరోజున ఆత్మీయ స్థితిలో ఉన్న మనము
మరి అంతం వరకు సహించాలి, ప్రేమించాలి, క్షమించాలి అంటాడు. వ్యక్తిగతంగా నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యం నుండి తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు మనసు మార్చుకోవాలి. ప్రార్థనా శక్తి ఈ రోజున ఏంటి అంటే ప్రభు శక్తి, అధికమైన పంట, అధికమైన ఈ కొంచెం కోసం విడిచిపెడితే ఇంకా కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. అందుకని ఈ రోజున ఆత్మ సంబంధమైన ఆరోగములతో ఉంటే, ఆత్మ సంబంధమైన రోగం అంటే ఏంటి? ఇక్కడ పాపం ఉంటే అది రోగమే, గుర్తుపెట్టుకోండి. స్వస్థ పొందలేదు, దేవుని యొక్క స్వస్థత నువ్వు పొందుకోలేదు. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉందంట? మనస్ఫూర్తిగా బహుబలంగా ఉందంట. అందుకని విజయవంతమైన ప్రార్థన వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలి? ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన రోగంలో స్వస్థత కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మీ పాపములను ఒకరికొకరికి చెప్పుకుని ప్రార్థించుకోండి, అప్పుడు జవాబు ఉంది. ఓర్పు వల్ల దైవాశీర్వాదాలు ఉన్నాయి. ఈ రోజున ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటంటే చికిత్స పొందుకున్నంతగా శక్తి. ఒక రోగి స్వస్థత పొందుకున్నప్పుడు ఎంత ఆనందిస్తాడో, అలానే ఇప్పుడు ప్రార్థనలో శక్తి కూడా దేవుడు అలా గుర్తు చేస్తున్నాడు. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఉంది. ప్రభు అతను లేపును, అతని పాపములు చేసిన వాడైతే ఆ పాపము క్షమాపణ అందును. ఎవరు తప్పు చేస్తే వారిని క్షమించే దేవుడే ఉన్నాడు. ఎవరికి వారి స్వనీతి సొంతంగా ఒప్పుకోవాలి. ఎవరికి వారి సొంతంగా, ఎవరి స్వనీతితో వారు పాపం ఒప్పుకోవాలి. సొంత నీతి అనుకోవద్దు. వారి సొంత చికిత్స, ఎవరికి వారి చికిత్స చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఒక రోగంతో ఉన్నాడా, ఒక బాధతో ఉన్నాడా, ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలను పిలవాలి. ఆ శక్తి వారికి వెళ్తుంది. అది ఆశీర్వాదంగా మారబోతుంది, ఆరోగ్యంగా మారబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజు ప్రార్థనకు జవాబు ఉన్నదండి. ప్రార్థనకు జవాబు లేదని ఎవరు చెప్పారు? 2 పెదాలతో నువ్వు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం వస్తుంది. మోగపోయినావంటే, మాట్లాడకుండా ఉన్నావంటే నీ పెదాలు, నీ ఇంట్లో అంతా మోగపోద్ది, నీ ఇంట్లో అందరూ ప్రమాదం రాబోతుంది. అందుకని ఎప్పుడు కూడా సౌండ్ చేస్తూ ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నీ ప్రార్థనే, నీ పెదాల ప్రార్థన నీ ఇంటిని రక్షిస్తుంది. అదే సౌండ్. ఆ సౌండ్ని చూసి అందరూ ఒక రక్షణలోకి వస్తారు. తల్లిగా నువ్వేం చేయబోతున్నావు? తండ్రిగా నువ్వేం చేయబోతున్నావు? ప్రార్థన చేస్తున్నావా? శక్తితో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అంటే శక్తితో కూడిన పెదాలుగా ఉండాలి. నోరు తెరవకుండా మౌన ప్రార్థన వేరు, పెదాలతో ప్రార్థన వేరు. అందుకంటాడు పౌలు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, సమాజంలో ప్రార్థన చేస్తాను, ఒంటరిగా ప్రార్థన చేస్తాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. అలా వ్యక్తిగతంగా సేవ, వ్యక్తిగతంగా పరిచయం, వ్యక్తిగతంగా మొరపెట్టడం, ఇదంతా కూడా ఆత్మీయ స్థితిలో ఉన్న వారి యొక్క గొప్పతనం. మీలో ఎవరికైనా బాధలు ఉన్నాయా? ఏం చేస్తారు? బాధలు ఉన్నాయా అని అనుకునే కన్నా, బాధలను గురించి జాలిపడే కన్నా, కనికరింగల దేవుడితో మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అది ధన్యకరమైన జీవితం. అది స్థిరమైన విశ్వాసం. స్థిరమైన విశ్వాసము నిలకడగా ఉంటుంది. స్థిరమైన వారు ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటారు. న్యాయపీఠం మీద దేవుని దగ్గర అడుగుతారు. అందుకనే సహోదరుల జాగ్రత్త, సనుక్కోకండి. ఒకరికొకరు అనుభవ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి నిలిచినట్లయితే మీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. రాకడ సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు కలిగి ఉంటారు. వ్యర్థంగా మీరు పరిగెడుతున్నారు అనుకోవచ్చు, వ్యర్థమైపోతుంది అనుకోవచ్చు మీరు. కానీ ప్రార్థనకు ఒక సమయం రాబోతుంది. మీరు వ్యర్థమైపోద్ది అనుకోకండి. ప్రభు సన్నిధిలో మీరు ఉన్నట్లయితే సమీపిస్తున్న రాకడ సమయంలో మీరు ఓపిక కలిగి ఉండండి. మీరు ప్రార్థిస్తే అప్పుడు మీకు ప్రతిఫలం వస్తుంది. కలిగి ఉన్న వాటిని ప్రభుకి ఇచ్చి, ఏంటి కలిగి ఉన్నాయంటే నీ పెదాలు మాత్రమే కలిగి ఉన్నాయి. నీ మనసును దేవునికి ఇచ్చి, నీ రాబడినిచ్చి నువ్వు ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మంచిది. ఎందుకంటే హృదయంను పరీక్షించువాడు, పరిశోధించువాడు నేను స్థిరపరచాలని చూస్తున్నాడు. ఈ రోజున నీవు కలిగినదంతయో దేవుని కొరకు కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. ఏంటి కనిపెట్టు? ఇచ్చి కనిపెట్టు, మనసిచ్చి కనిపెట్టు, సహాయం చేసి కనిపెట్టు. అప్పుడు నీకు శీఘ్రంగా రాకడ సమయంలో దాచబడతావు. హల్లెలూయా. ప్రభు రాకడ సమయంలో సమీపించినప్పుడు, ప్రభు రాక సమీపించింది కనుక మీరు ఓపిక కలిగి మీ హృదయంను స్థిరపరచుకోండి. హల్లెలూయా. ప్రభు రాక సమయం నీ ఇంటికి సమీపించింది. ప్రభు రాక నీ ఇంటికి వచ్చింది. సిద్ధంగా ఉండో, స్థిరంగా ఉండో. శీఘ్రంగా నీ ఇంటికి
మరి ఆశీర్వాదం రాబోతుంది. కనిపెట్టు, స్థిరమైన వారు కనిపెట్టినట్లుగా నువ్వు కనిపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనక్కోకండి. ఎందుకంటే న్యాయాధిపతి బాకటి నిలిచి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దేవుడు మీకు లేకపోతే మీరు కష్టాలు పాలవుతారు. అందుకని ఆ న్యాయాధిపతి అయిన దేవుడు మీ కొరకు ఏం చేశాడు? ఈ రోజున ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మీరు ఏమేమి పోతున్నారు? క్షమించండి, ఓర్చుకోండి, ప్రేమించండి. అదే దేవుడు అడుగుతున్నాడు. ఓర్చుకోండి, ఒక ఆధారం దొరుకుతుంది. క్షమించండి, మీరు ధన్యులవుతారు. ఓర్చుకోండి, కటాక్షం చూపించండి, మీరు దేవుని దయను కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా పవిత్రులకు కావలసిన నిధులు, పరిశుద్ధులకు కావలసిన పద్ధతులు. దేవుని హృదయం కటాక్షంతో కూడింది. ఈరోజు దేవుని హృదయం మనలో ఉన్నట్లయితే కటాక్షిస్తాం. ఒకరి ఎట్లా కటాక్షం చూపించాలంటే ముందు ఒకరికొకరు కటాక్షించుకోండి అన్నాడు. అసలు దేవుడే మనలో చూసి కటాక్షించాలి అని అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ రోజున చూడండి, ఇక్కడ యాకోబు 5వ అధ్యాయంలో ఒక మాట, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు ఓ యొక్క సహనం గురించి విన్నారు కదా. అయితే ఆయన జాలియు కనికరము గల వాడని మీరు తెలుసుకుని ఉన్నారు కదా. ఈరోజున అలాంటి యోబు మరి ఎలాంటి బాధలో కూడా ఆయన కనికరం చూపిస్తూనే ఉన్నాడు. ఎంత కనికరం చూడండి. ఎలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో కూడా జాలి కనికరం వదలలేదండి యోబు. ముఖ్యమైన సంగతి ఏమన్నా, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ అంటారు. మీరు చాలా చాలా ఒట్లు పెట్టేసుకుంటారు, కానీ తీర్పు తెచ్చేవాడు నీతోనే ఉన్నాడు. అది కాదు ఒట్టు. అసలైన ఒట్టు ఏంటంటే పరిశుద్ధంతో నువ్వు ఒట్టు పెట్టుకో. ఎలా ఉండాలి నువ్వు నిర్మాణం చేసుకో, నిర్ణయించుకో. ఈ సంభాషణ అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మీలో ఎవరికైనా శ్రమ వస్తుందా? ప్రార్థన చేయండి అంతే. సంతోషం ఉందా? కీర్తనలు పాడండి. సంతోషం ఉంటే ఎక్కువ సంతోషించేయకండి. ఎందుకంటే ప్రార్థన కీర్తనలు అవసరమే ఉన్నది ఈ రోజున. మీలో ఎవరికైనా బాధలు ఉన్నాయా? ప్రార్థన చేయండి ఆ రోగుల కోసం. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వస్తుంది ఏంటి? ప్రమాదం, జాగ్రత్త. ప్రలాపించండి, ఎడవండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రలాపం దేనికి వస్తుంది? దేవుని బిడ్డగా ఉంటేనే నీకు ప్రలాపం చేసే మనసు వస్తుంది. ప్రలాపము దేనికి సాదృశ్యం అంటే ప్రభు దగ్గర కావడానికి ప్రలాపించాలి. ప్రభు రాజ్యానికి సిద్ధపడేవాడు. దుఃఖం వస్తుంది. ముఖ్యంగా ఆ దుఃఖములో దేవునికి దగ్గర కావాలి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించి ఎడవండి. మీ ధనము చెడిపోయిన, మీ వస్త్రము చిమిట కొట్టిపోయిన, మీ బంగారం వెండి తుప్పు పట్టిపోయిన. అగ్ని వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడ పేరాస గలవారిని కాల్చివేస్తుంది, ఐశ్వర్యాపేక్ష గలవారిని కాల్చివేస్తుంది. సంపద వల్ల కీడులు వస్తున్నాయి. ఈ కడవల దినాల్లో రాకడ సమయంలో జాగ్రత్త సుమి మనకి ప్రభు ఇచ్చాడు. ఏమంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన స్వభావం వర్షింపకున్నట్లు ఆయన ప్రార్థన చేసుగా ఆ వర్షం ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళా ప్రార్థించేదిగా ఆ వర్షం వచ్చింది. అలాంటి ఆశీర్వాదం దేవుడితో మనం ఉండాలి తప్ప ఆశీర్వాదం లేని మాటలు, ఆశీర్వాదం లేని మనుషుల మధ్యలో మనం ఉండకూడదు. నీతిమంతుడు ఆశించినది వరకు దొరుకునేనుంది వాక్యం. హల్లెలూయా. నీతిమంతుడు ఆశించింది ప్రార్థన ద్వారా వరకు దొరుకుతుంది. ఇది అసలైన వ్యక్తిగత ఎవరికి వాళ్ళు పొందుకోవాల్సిన ఆశీర్వాదం. మా జీవితంలో కూడా వ్యక్తిగతంగా నా జీవితంలో 100 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతంగా మేము మొన్న కూడా గుర్తు చేసుకున్నాం. అద్భుతంగా సంఘంలో కూడా మీకు చెప్తున్నాను ఏంటంటే దేవుడు తప్పక మేలు చేస్తాడండి. 100 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఉన్నప్పుడు ఎరీరికి మేము ఉంటాం. అట్లనే ఆ గృహము మాది సగమాగిపోయినప్పుడు దేవుడు గొప్పగా అద్భుతంగా అన్నీ జరిగించాడు. ఇంకా మేము ఈ 7 డేస్లో కూడా ప్రభు సన్నిధిలో మేము అడుగుతున్నాం. ప్రభు ఒక కార్యాలు ఎలాంటి అంటే వ్యక్తిగతంగా దేవుని సేవ చేసే ఆత్మలో ఎదగాలి, అనేకులను బలపరచాలని మేము దాహముతో ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆత్మీయ స్థితిలో మనం ఎంతగా ఎదిగితే అంతగా ఆశీర్వాదములు ఉంటాయండి. ఈరోజున ప్రకటన 21వ అధ్యాయంలో ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉంటాను. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం.
బాగా వినండి. ఎందుకంటే ఈ రోజున చాలా దినాల్లో మరి చాలా సమయంలో చాలా టైంలో ఎన్నో సమయంలో మనుషుల్లో ఏం పనిచేస్తుందంటే మరి పిరికితనం అనే సాతాను ఆవరిస్తుంది. జాగ్రత్త. మనం ఎక్కడికి సిద్ధపడుతున్నాం ఈ రోజున? కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం మనం నిలబడదాం. ఈ కొత్త ఆకాశము, కొత్త భూమి ఎవరిని గురించి మాట్లాడుతుందంటే, భూమి గతిస్తుంది, సముద్రం మీకు ఉండదు. అలాంటప్పుడు మనం ఎవరితో ఉండాలి? నూతనమైన యెరూషలేము పరిశుద్ధుల కొరకు భర్త కోసం అలంకరింపబడిన సంఘం ఉండాలి. ఓ రోజున ఒక భార్యాభర్తలు చేసుకోవడం అది అలంకారం కాదు. అసలు పెళ్ళికి సిద్ధపడుతూ ఉంటాం, అది అలంకారం అని అందంగా సంతోషిస్తున్నారు ఈ రోజున చాలామంది. అది అలంకారం కాదు. మొదటిగా అసలైన అలంకారం ఏంటంటే సంఘములో భర్త కొరకు ఎంతమంది మీరు సిద్ధపడ్డారు? ఈ రోజు మీ ఇంట్లో కొట్లాట్లు వదలలేదు, మీకు అల్లర్లు వదలలేదు, మీరు ఇంకా దూషణ అనలేదు. మీ ఇంట్లో ఎంతసేపు లోకంలో ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నారు. ఇంక మీరు ఎలా పెళ్లి కొరకు సిద్ధపడ్డారు? ఈ రోజున అలంకరింపబడిన జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటే, మీరు ఇంక భర్త కొరకు అలంకరింపబడిన బిడ్డలుగా లేరు. పెళ్లి కుమార్తెలే అంటే సంఘం ఎలా ఉండాలట? అందంగా ఉండాలట. ప్రేమతో, ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో సంఘంలో నిలవాలి. అది అసలైన సంఘం. పరలోకమున్న దేవుని యొద్దకి రావాలంటే, ముందు దిగి రావాలంటే మీ మధ్యలోకి పెళ్లి కుమార్తె యొక్క సంఘం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె సంఘం ఎవరి కోసం వెళ్ళాలి? వధువు కోసం వెళ్ళాలండి. హల్లెలూయా. వధువు ఎవరు? పరలోకపు తండ్రి యొక్క బహుమానంతో ఉన్నవారు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఉన్నది, ఆయన వారితో కాపుకున్నారు, వారు ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడై ఉన్నాడు. క్రీస్తు సంఘములో పెండ్లి కుమారుడు అండి. ఈరోజు సంఘం ఎట్లా పెండ్లి కుమారుడు ఉన్నది? యేసుక్రీస్తు సంఘములకు పెండ్లి కుమారుడు. అలా అన్నీ బ్యాడ్గా ఉండకండి, బ్యాడ్గా ఆలోచించకండి. పరిశుద్ధుడే. మీ నోటికి చాలా అరుదుగా పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడండి. అది అసలైన సన్నిధి. పెండ్లి కుమారుని యొక్క శక్తి ఏంటంటే ఈ రోజున ధైర్యమే. లేవి కాండంలో 26వ అధ్యాయం 11లో ఉన్నది. ఆయన నిధి కలిగినవాడు, ఆయన దయ కలిగినవాడు, ఆయన ప్రసన్నత కలిగినవాడు, ఆయన జనులుగా ఉన్నవారు, ఆయన కుమారులైన వారు వీరందరూ కూడా. అందుకని ఈ రోజున తోడైన దేవుడు, మనకు తోడైన దేవుడు ఈరోజు కన్నులో వస్తున్న ప్రతి బాసోవిని తుడిచివేస్తాడని మిమ్మల్ని. హల్లెలూయా చెప్పండి. మీ కళ్ళ నుంచి వస్తున్న ప్రతి బాసోవిని మీ తండ్రి దేవుడు, మీ పరిశుద్ధుడు దేవుడు మిమ్మల్ని చూసి దుఃఖిస్తూ మిమ్మల్ని తుడిచివేయబోతున్నాడు, మార్చబోతున్నాడు. మీ దుఃఖ దినాలు దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ దినాలు మార్చబోతున్నాడు. మీరు ఆహ్వానించిన పెళ్లి కుమారుడు మీ ఇంట్లో ఉంటేనే, సంఘం మీలో ఉంటేనే, సంఘం యొక్క విశాలత మీలో ఉంటేనే తొలకరి వర్షం, కడవరి వర్షం మీ ఇంట్లో రాబోతుంది. ఆశీర్వాదం మీ ఇంట్లో రాబోతున్నాయి. హల్లెలూయా. సింహాసనాసీనుడు అయిన వాడు నూతనంగా చేయబోతున్నాడు. నూతన సృష్టిగా నిన్ను మార్చబోతున్నాడు. నూతన బలం నీకు ఇవ్వబోతున్నాడు. నూతన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. జయించి వరకు ఉంటావా? బిడ్డగా నువ్వు రాబోతున్నావా? ఇంకా విగ్రహారాధన మొదలలేదు. నీ భయం నీలోంచి పోలేదు. నీలో విగ్రహారాధన మొదలలేదు. ఇంకా నీలో అపవిత్రత పోలేదు. నీకు లైంగిక చేష్టలు ఎక్కువ, చెడ్డ చేష్టలు ఎక్కువ. నువ్వు చాలా జాగ్రత్త. ప్రభు బిడ్డగా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ఆత్మలో తృప్తిగా ఉంటావు. జీవజల ఊటలో నువ్వు నిలబడినట్లయితే నీకు దప్పిక, జీవజలం నీకు ఇచ్చాడు దేవుడు, వాక్యము. ఆ జీవజలంలో నువ్వు పిరికితనంతో నువ్వు ఉండొద్దు, నువ్వు అవిశ్వాసంతో నువ్వు ఉండొద్దు, నువ్వు ఇంకా అసహ్యంగా ఉండొద్దు, నరహంతుడిగా ఉండొద్దు, విగ్రహారాధన ఉండొద్దు. జాగ్రత్త. మాంత్రికుడిగా నువ్వు ఉండొద్దు, అబద్ధుడిగా ఉండొద్దు. అగ్నిగండం రాబోతుంది. జాగ్రత్త. నీ భవిష్యత్తులో పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఇవి ఎలా ఉండాలి?